not involved into the game. Sir, referee, go and report them, sir. Announce the referee's name. Junior girls, Coco, second match. Say the name louder. The branch. Wow. Coco, referee second match. Snacks availability ga unte get the results almost within few minutes. Escort teachers andaru kuda sir మీరు రావాలి అలీం సార్ మీరు వచ్చేయాలి ఈరోజు స్థానిక మహబూబ్నగర్ పట్టణంలో శ్రీ చైతన్య జోనల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యాన్యువల్ జోనల్ స్పోర్ట్స్ మీట్లో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 11 జిల్లాల నుంచి మన శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో మినిమం ఒక 1400 స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. ఈ జోనల్ మీట్ని కోసమని మా స్కూల్ స్థాయిలో ఒక 2 months నుంచి మనము డైలీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో వాళ్ళు మంచిగా వాళ్ళు ఎలా ఏ గేమ్స్లో ఎలా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఏ గేమ్స్లో వాళ్ళకి ఎక్కువ ఆసక్తికరంగా ఉంది, వాటి మీద వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఇలా జోనల్ లెవెల్లో మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు సార్, ప్రతి సంవత్సరం మనకి జోనల్ మీట్లు అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలా గెలిచిన వాళ్ళని మన శ్రీ చైతన్య ఫ్యామిలీలో రాష్ట్ర స్థాయిలో కూడా మన ఖమ్మం పట్టణంలో మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. అక్కడికి మన పిల్లల్ని పంపిస్తూ ఉంటాం. ఈరోజు మనము ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి ఒక 1400 మంది పిల్లలు వచ్చిన దాంట్లో మినిమం మనకు ఒక 120 మెంబర్స్ పిల్లల్ని మనం రాష్ట్ర స్థాయికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో రకరకాల గేమ్స్ ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, 100 మీటర్స్, 400 మీటర్స్, త్రోబాల్, వాలీబాల్ ఇలా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక్కటే విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మన మహబూబ్నగర్ పట్టణంలో కొంతమంది తల్లిదండ్రులకి అందరికీ కూడా ఏమో అపోహ ఉందంటే శ్రీ చైతన్య అంటే ఒక ఒత్తిడి ప్రపంచం, అక్కడ పిల్లలకు ఓన్లీ విద్యనే కాన్సన్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఆట పోటీలు కానీ ఎటువంటి క్రీడారంగంలో వాళ్ళు ప్రోత్సహించరని ఒక అపోహ అనేది ఖచ్చితంగా మన మహబూబ్నగర్ పట్టణంలో కాదు, త్రోట్ అంతటా ఉంది. కానీ అలా కాదండి. మహబూబ్నగర్ పట్టణంలోనే కాకుండా ఎక్కడైనా శ్రీ చైతన్య విద్యార్థులు అనేది వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఎలా ఉన్నారు,
ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏది ఆసక్తికరం అనేది ఖచ్చితంగా మా ఉపాధ్యాయులు, మా మేనేజ్మెంట్ కానీ, మా ఉన్నతాధికారులు కానీ వాళ్ళందరూ గుర్తించి వాళ్ళని ఆ రంగానికి ప్రోత్సహించడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీ చైతన్యాల విద్యతో పాటు అన్ని రంగాలలో మన శ్రీ చైతన్య విద్యార్థులు ఖచ్చితంగా ఉండేటట్లుగా మా శ్రీ చైతన్య ఫ్యామిలీ ఎల్లవేళ కృషి చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మన పాలమూరి బిడ్డలు చాలామంది ఇదివరకు ఉన్నత విద్య చదువుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళేవారు. ఇప్పుడు అలా లేకుండా మనం ఎక్కడైతే ఎక్కువ ఉన్న వాటిలో కూడా ఎక్కువ జిల్లాలలో కూడా మనం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని మళ్ళీ పెట్టి వాళ్ళకు కూడా అందరూ ఉన్నత స్థాయిలో పేదవాళ్ళ విద్యార్థులు అక్కడికి వెళ్లకుండా వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టుగా మన శ్రీ చైతన్య విద్యా యాజమాన్యం ఎల్లవేళ్ళ ఆ తల్లిదండ్రులకి కృషి చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మన పాలమూరు నుంచి ఖచ్చితంగా మనకు మంచి ఇప్పుడు మేము ఇవాళ కండక్ట్ చేసిన గేమ్స్లో మొన్న చాలామంది విద్యార్థులు చాలా మంచిగా ఆసక్తిగా చాలా బాగా చక్కగా ఆడారు. మొన్న సీఎం కప్ చూసినప్పటికి కూడా మన మహబూబ్నగర్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యార్థులు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కూడా రావటం జరిగింది రాష్ట్ర స్థాయిలో మన సీఎం కప్ మన పాలమూరు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా శ్రీ చైతన్య సంబంధించిన పిల్లలందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఉండాలని ఆ ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మా మీద వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మేము 100% వాళ్ళకి అపనమ్మకం కాకుండా వాళ్ళకి ఎల్లవేళ్ళ సహాయపడతామని మేము ఖచ్చితంగా ఓన్లీ శ్రీ చైతన్య ఫ్యామిలీ అనేది క్రీడలతో పాటు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ రాష్ట్ర స్థాయి కాదు ఆల్ ఇండియాలో ర్యాంకులు చూస్తున్నట్టయితే 1 మనకే వచ్చినాయి. ఐఐటి జేఈ మెయిన్స్లో కానీ, అడ్వాన్స్లో కానీ, నీట్లో కానీ ఇలా ర్యాంకుల పర్వం కూడా మనకు ఖచ్చితంగా 100% మన శ్రీ చైతన్య విద్యార్థులు ముందు స్థాయిలో ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా మంచి విద్యను అందించడానికి మేము తల్లిదండ్రులకు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని మేము తెలియజేస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనకి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 11 బ్రాంచెస్లు ఉన్నాయి. 11 బ్రాంచెస్లో 2 months నుంచి వచ్చేసి మనం బ్రాంచ్ లెవెల్లో వచ్చేసి స్పోర్ట్స్ కండక్ట్ చేసుకొని ఆ బ్రాంచ్లో నుంచి బెస్ట్ టీమ్స్ని మనం వచ్చేసి ఒక 1200 మెంబర్ స్టూడెంట్స్ని వచ్చేసి మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనం వచ్చేసి మహబూబ్నగర్లో ఈరోజు జోన్ వైజ్గా వచ్చేసి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని వచ్చేసి మళ్ళీ స్టేట్ వైడ్గా వచ్చేసి ఖమ్మం వరకు పంపించుకొని మళ్ళీ ఖమ్మంలో వచ్చేసి ఉన్నటువంటి జిల్లాల్లో అన్ని జిల్లాల్లో నుంచి వచ్చే పిల్లల్ని గ్యాదర్ చేసేసి మళ్ళీ ఖమ్మంలో సంక్రాంతి వెకేషన్స్ లోపు కండక్ట్ చేద్దామని చెప్పేసి మేనేజ్మెంట్ ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులను ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ జోనల్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఓన్లీ చదువుకి మాత్రమే, విద్యకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తారని చెప్పేసి అందరి అపోహ ఉంది. వాస్తవానికి ఏంటంటే మా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎవ్రీ వీక్ వచ్చేసి యాక్టివిటీస్లో భాగంగా వచ్చేసి డైలీ మనకు వచ్చేసి క్లాస్ వైజ్ వచ్చేసి అవర్స్ ఉంటాయి. వాటికి కూడా స్పోర్ట్స్కి టీచింగ్ అవర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో స్పోర్ట్స్ అవర్స్ కూడా అదే విధంగా కండక్ట్ చేసేసి పిల్లల్ని వాళ్ళలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మేనేజ్మెంట్ ముందుంటుందని చెప్పేసి చెప్తాను.